హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తిరుమల అన్నప్రసాదంలో జర్రి పడిందండి. మీకు తెలిస్తే తెలియచ్చు. తెలిసిన తర్వాత మళ్ళీ చాలామంది తెలుసు కదా, మళ్ళీ కొత్తగా చెప్తున్నాడు సునీల్ అని అనొచ్చు. కానీ కొంతమంది తెలియని ఉంటారంటే వాళ్ళ కోసమని చెప్పాలిగా. తిరుమల అన్నప్రసాదంలో జర్రి పడింది. మీకు తెలిసింది ఇంతవరకే. నాకు ఒక ఆలోచన వచ్చింది. తిరుమల అన్నప్రసాదంలో జర్రి పడిన కాడి నుంచి తెక్కొట్టేస్తుంది. అది మీకు చెప్పబోతే నాకు అసలు ఆగదు. కాబట్టి అందు గురించే మీకు చెప్పి మీ నుంచి సమాధానం తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నా. తిరుమల అన్నప్రసాదంలో జర్రి పడితే మమ్మల్ని ఏం చేయమంటారా బాబు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే తిరుమల అన్నప్రసాదంలో జర్రి పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు జర్రి పడింది, రేపు బల్లి పడింది, ఎల్లుండి పాము పడింది అని అంటారు. కాబట్టి జర్రి పడింది, కానీ జర్రి పడిన కాడి నుంచి నాకు కొడుతున్నది ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి. వెంటనే నాకు గుర్తుకొచ్చింది ఎవరంటే కనుక తిరుమల అన్నప్రసాదంలో జర్రి పడిన వెంటనే నాకు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారే. ఏపీ డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు నాకు. ఎందుకు గుర్తుకొచ్చారు అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకు గుర్తుకొచ్చారో చెప్పే ముందు ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గుర్తుకొచ్చారు అనేది చెప్పే ముందు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, చాలా మందికి విషయం తెలుస్తుంది. కాబట్టి లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. 100% మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నా అభిప్రాయంతో ఏకీభవిస్తే కనుక, నేను అన్నది కరెక్టే అంతే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు అని అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి తిరుమల ఏదైతే అన్నప్రసాదంలో జర్రి పడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గుర్తుకొచ్చారా బాబు నీకు అని అంటే కనుక గుర్తుకొస్తారండి. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గుర్తుకొచ్చారంటే తిరుమల అన్నప్రసాదంలో జర్రి పడిన వెంటనే ఏదైతే అంతకుముందు లడ్డు కల్తీ అయిందన్నారో 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఇప్పుడు అన్నప్రసాదంలో జర్రి పడింది, మరలా 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా ఏంటి అని మాత్రం నిన్న నుంచి తెక్కొడేస్తున్నాను, మామూలు కాదు. కాబట్టి ఆల్రెడీ లడ్డు కల్తీ వ్యవహారం గురించి మీకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా అంత స్టాండ్ తీసుకోలేదు దాని మీద. ఎందుకని? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంత స్టాండ్ తీసుకున్నారు. తిరుమల లడ్డు అపవిత్రమయ్యింది, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది, అది జంతువుల నెయ్యి అని, పంది నెయ్యి అని, ఎద్దు నెయ్యి అని, ఇలా రకరకాల నెయ్యిలని చెప్పుకొచ్చారు. ఎలాంటిది అంతటికీ పాప ప్రోక్షాలన కింద. కాబట్టి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలనుకుంటున్నాను, 11 రోజులు చేసిన తర్వాత నేను తిరుమల దగ్గరికి వస్తాను అని ఎలాగే చెప్పారు. ఎందుకని? అపవిత్రం జరిగిందని. మరి జర్రి పడిందంటే దీనికి కూడా ఎంతో కొంత అపవిత్రత ఉంటుందేమో. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 11 రోజులు దీక్ష చేస్తారేమో, మళ్ళీ తిరుమల వస్తారేమో అని నాకు అనిపించింది. మీకు అనిపించిందో లేదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యాలా వద్దా పవన్ కళ్యాణ్ గారు, లేదా తిరుమలలో జరిగింది ఆ జర్రి కూడా ఏదైనా దాని వెనక కూడా ఏదైనా కుట్రకోణం ఏమైనా ఉందా జర్రి పడిన దాని మీద? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా అంతకు ముందున్న టీటీడీ పాలక వర్గం కానీ ఇదేమన్నా స్కాము లాంటి ఏమైనా జరిగినాయా జర్రి మీద? కాబట్టి దీని మీద పూర్తిగా ఖచ్చితంగా చేయాలంటే కనుక ఇప్పుడైతే ఆల్రెడీ సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థతోటి లడ్డూ కల్తీ వ్యవహారం మీద ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. మరి జర్రి విషయం ఎవరు ఎంక్వైరీ చేస్తారు? ప్రభుత్వమే ఏదైనా సిట్ అయ్యాలా ప్రభుత్వమే. కాబట్టి మరలా మొన్న ఏదైతే క్యాన్సిల్ చేసేశారో, అబ్బాయి మీరు పనికిరారమ్మా, ఎందుకంటే మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు, మీరు ఆల్రెడీ గతంలో కూడా మీరు చాలా మటుకు చేశారు, కాబట్టి మీరు పనిచేయరు, జనాల దగ్గర మీకు అంత నమ్మకం లేదు అని అన్నారు కదా. మరలా ఇప్పుడు జర్రే కాబట్టి జస్ట్ వాళ్ళతోటి చేయితే సరిపోద్దేమో, చేయిస్తారేమో అని అనుమానం నాకు తెక్కొట్టేస్తుంది. మీకు అనిపించిందా? ఖచ్చితంగా ఇలాంటి సిట్ ఏదైనా వేస్తారంటారా తిరుమల అన్నప్రసాదం గురించి? కాబట్టి దీని గురించి వాస్తవంగా నేను ఏది మాట్లాడా కానీ వాస్తవం ఉంటేనే మాట్లాడతా. కాబట్టి అలాంటిది మీరు వినిపించట్లేదు, మీరు చూపించట్లేదు అని అన్నారు. ఒకసారి చెప్తాను చూడండి. పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జర్రి బయటపడడం తీవ్ర కలకలం రేపింది. అన్నప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాలలో సాంబార్ అన్నంలో జర్రి కనిపించింది. జర్రిని చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే సిబ్బంది స్పందించలేదు. జర్రి ఉందని చెప్పినా పట్టించుకోకుండా మిగిలిన అన్న ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టేశారు. మీడియా చేరుకునేసరికి అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికి అన్నప్రసాదం పంపిణీ జరిగిపోయింది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని భక్తుడు ఆరోపిస్తున్నాడు. వాళ్ళకి ఏందండి ఇట్లా అయిందని అంటే మాకేం తెలియదు, మేము మళ్ళీ వడ్డిస్తూనే ఉన్నామని వాళ్ళు మరీ వడ్డిస్తూనే ఉన్నారు. ఇంకా స్టాప్ చేయకుండా దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోకుండా ఈఓ గారు కొంచెం శ్రద్ధగా చూసి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఈ రోజు జర్రి పడ్డది, రేపు బల్లి పడవచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఇట్లాంటి అన్న ప్రసాదాల దగ్గర ఇట్లా అయితే ఇంకా భక్తులకు ఏముంటది ఇంకా విశ్వాసము? ప్రసాదంలోనే ఇట్లా వస్తాయి, ఇంకా ఏం చేస్తారు వీళ్ళు?
ఏం మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఉన్న సిబ్బంది ఏం చేస్తుండ్రు? అర్థమైంది కదండి. ఏదైతే జర్రి పడ్డాదో దాని గురించి భక్తుడు కంప్లైంట్ చేశాడు. అరే రే జర్రి ఉందండి దాంట్లో అని అంటే ఏం కాదండి అని చెప్పి తీసి పక్కన పెట్టేసి వడ్డించేద్దాం మొదలెట్టారట. ఆపండి బాబు ఏమన్నా అవుతుందేమోనని ఆ భక్తుడు కంప్లైంట్ చేశాడు ఆల్రెడీ. కాబట్టి అంతకుముందే ఈవో గారు కూడా అందరూ చెక్ చేసి వెళ్ళారు బల్లి పడ్డదన్న విషయం. ఇది ఇవాళ జర్రి అయిపోయింది, రేపు బల్లి పడితే కనుక ఏదైనా ప్రాణ నష్టం జరిగితే కనుక అని భక్తుడు భయపడ్డాడు. అక్కడ భయపడి తన వెనషన్ చెప్పాడు. కానీ ఇది వాస్తవంగా జరిగిన విషయమే, మీరు ఎలాంటి డౌట్లు అవసరంలా. ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ లో కూడా వచ్చింది, TV9 చాలా న్యూస్ లో అయితే వచ్చింది. కాబట్టి ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి సంఘటనలు జరిపినప్పుడు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో, ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారా, దీని గురించి ఏమైనా మాట్లాడతారా, అసలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారా, మనాయంలో జరిగింది కదా అని అసలు దాని మీద ఎటువంటి రెస్పాన్స్ ఉండదా? కాబట్టి ఇంకేమన్నా అక్కడ ఏమన్నా ఇంకా శుచి శుభ్రత పెరిగేటట్టు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? కాబట్టి ఈ నోట ఆ నోట ఇది కూడా 2 తెలుగు రాష్ట్రాలకి పాకిన వార్తే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు అనుమానం రావడం తప్పేం కాదు కదండి. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా ఏంటని అని మిమ్మల్ని అడుగుదామని వీడియో చేస్తా. ప్లీజ్ మీ అభిప్రాయం తెలియజేయండి, మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్.